గత సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలు వరదలకు కొట్టుకుపోయిన చెరువు ఆనకట్టలు ధ్వంసమైన రహదారులకు మరమ్మతులు చేపట్టకుండా పట్టణంలో జంక్షన్ అభివృద్ధి సుందరీకరణ పచ్చదనం పనులు చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు ఎద్దేవా చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ₹1,10,00,000 వ్యయంతో పలు రహదారులు జంక్షన్ల అభివృద్ధి సుందరీకరణ పచ్చదనం నిర్మాణపు పనులను ఎమ్మెల్సీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల కట్టలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో రబీ ఖరీఫ్లో రైతులు పంటలు సాగు చేసే దైన్య స్థితిలో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పనులు చేపట్టకుండా భారీ వాహనాలు రద్దీకి అనుగుణంగా రహదారి జంక్షన్లో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని విమర్శించారు. పట్టణంలో 1,00,000 మంది జనాభా నివసిస్తున్నారని గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి నిత్యం వచ్చే వాహనాలు రద్దీకి అనుగుణంగా జంక్షన్ అభివృద్ధి నిర్మాణ పనులు చేయాలని కోరారు. టిప్పర్లని తిప్పించాలి, ఎట్లా తిరుగుతుంది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహబాదు ఎప్పుడైతే జిల్లా కేంద్రం అయిందో దీనిని యొక్క రూపురేఖలు పూర్తి స్థాయిలో మార్చే ప్రక్రియలో భాగంగా కొన్ని సెంటర్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని ప్లాన్స్ మీద ఆక్షేపణలు కొంత ప్రజల నుంచి రావడం, అసలు ఏం జరుగుతుందనే దాని మీద ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా అభివృద్ధిలో భాగంగా అందానికి అలంకరణ కూడా ఈ పట్టణం అవకాశం ఇవ్వాలి కనుక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వాటిని కూడా చేర్చాలి. అదే రీతిగా ఇబ్బంది కూడా జరగకుండా ఉండొద్దనే ఉద్దేశంతో ఈరోజు చర్యలు చేపట్టడం జరిగింది. వర్షాకాలం వస్తుంది, ఇంకా చాలా మన ఫ్లడ్లో కొట్టుకపోయిన రోడ్ల నిర్మాణం జరగలే, చాలా డ్రైనేజీ కాలువల నిర్మాణం కూడా అవసరం ఉంది, వాటి నిర్మాణం కూడా ఏమాత్రం చేపట్టలే. మహబాద్ జిల్లాలో తెగిపోయిన 147 చెరువుల గన్లను కూడా పూడ్చివేయలే. విపరీతమైన ఫ్లడ్ ఎఫెక్టెడ్ జిల్లా ఇది. ఆ గన్లను పూడ్చకపోవడం వల్ల ఈ యొక్క దాదాపు 50 నుంచి 70 గ్రామాలు ఇవాళ వానాకాలం పంటలు పండించుకోలేని దుస్థితికి ఇవాళ నెట్టబడింది. మరి ప్రభుత్వం పక్కన అత్యవసరమైన పనులని పక్కన పెట్టి మరి ఇలాంటి పనులకైతే చాలా వేగవంతంగా ముందుకు వస్తున్నారు. వీటికి కూడా అవసరం కూడా చాలా ఉన్నా కూడా ఇటు డ్రైనేజ్ కానీ, ఆ తర్వాత పోతే తెగిన రోడ్లను కానీ, తెగిన చెరువు కట్టలను కానీ వెంటనే నిర్మించాల్సిన అవసరం ఉంది. రోడ్డుకి అడ్డంగా వాహనాలు తిరగలేనంత ఇబ్బందికరంగా కూడా కట్టడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. అంతేకాకుండా కట్టినవి కూడా మరి లారీలు అట్లాంటివి పెద్ద వాహనాలు ఢీకొట్టి డ్యామేజ్ కూడా కొన్ని సెంటర్లలో జరుగుతున్నది. రోడ్లేమో వెడల్పుగా లేవు, పాత రోడ్లే ఉన్నాయి. ఇంకా పట్టణ ఆవల రోడ్ల నిర్మాణం అనేది జరగలే, ఇంకా రింగ్ రోడ్ నిర్మాణం కూడా జరగలే, కొత్త రోడ్ల నిర్మాణం జరగలే కనుక విపరీతమైన ఈ ఒత్తిడి ఉన్న సందర్భంలో ఈ సెంట్రల్